సామాజిక మాధ్యమాలు పిల్లలపై దుష్ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఇక పిల్లలు కనీసం 15 ఏళ్ళు దాటితే కానీ సోషల్ మీడియా వాడకానికి అనుమతి ఇవ్వట్లేదు కొన్ని దేశాలు. రైట్ నౌ ప్రస్తుతం సేమ్ అదే జాబితాలో మరొక దేశం చేరింది. ఆ దేశంలో కూడా ఎవరికైతే 15 ఏళ్ళు పైబడి ఉంటాయో వాళ్ళు మాత్రమే మరి సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళు లాగిన్ అవ్వడానికి యాక్సెస్ లభిస్తుంది. సో అట్లా మరి యూఏ కూడా ఈ సామాజిక మాధ్యమాలకు సంబంధించినటువంటి నిషేధిత చట్టాలని అమలు చేస్తూ మరి ఆ జాబితాలో చేరినట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే సామాజిక మాధ్యమాలు పిల్లలపై దుష్ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా కట్టడికి పలు దేశాలు కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో అరబ్ దేశం యూఏఈ కూడా చేరింది. సామాజిక మాధ్యమం వేదికల వినియోగానికి కనీస వయసును 15 ఏళ్ళుగా నిర్ణయించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి తీర్మానాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురువారం ఆమోదించింది. దాంతో ఇక ఈ తరహా నిబంధన తీసుకొచ్చిన తొలి అరబ్ దేశంగా యూఏఈ నిలిచినట్టుగా తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం 15 ఏళ్లలోపు చిన్నారులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఖాతాల్ని తెరిచేందుకు అనుమతి ఉండదు. అంతేకాదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోని కొన్ని రకాల ఫ్యూచర్లపై వీరికి యాక్సెస్ కల్పించకూడదు. వయసు సంబంధిత కంటెంట్పై ఆంక్షలు, స్క్రీన్ టైము, యాప్ వినియోగ సమయంపై పరిమితి వంటి రూల్స్ను ఆయా ప్లాట్ఫామ్లు తీసుకురావాల్సి ఉంటుంది. సోషల్ మీడియాతో మరి ఎవరైతే పిల్లలకు పొంచి ఉన్నటువంటి ముప్పును తప్పించడంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి డిజిటల్ వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టుగా యూఏఈ ప్రభుత్వం వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా ప్లాట్ఫామ్లో మార్పులు చేసేందుకు సోషల్ మీడియా కంపెనీలకు ఏదైతే యూఏఈ 12 నెలల గడువు విధించింది. దశల వారీగా ఈ రూల్స్ను అమల్లోకి తీసుకురానట్టుగా తెలిపింది. అయితే 2024 నాటి గణాంకాల ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పిల్లల్లో సగటున రోజుకు 3 గంటల పాటు సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నారని సర్వేలో తేలింది. చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ తీసుకొచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆ తర్వాత యూకే, మలేషియా లాంటి దేశాలు కూడా ఈ తరహా నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం మనం ఈ వార్త వింటా ఉన్నాం కదా, ఏదైతే యూఏకి సంబంధించి. సో యూఏ మరి అక్కడున్నటువంటి పిల్లలు దాదాపు 3 గంటల పాటు అంటే ప్రతిరోజుకు 3 గంటల పాటు ఈ ఫోన్లోనే వాళ్ళ సమయాన్ని కేటాయిస్తున్నట్టు. అంటే మనం జనరల్గా చూస్తుంటాం మన భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే మరి ఈ కరోనా ప్యానిక్ టైం వచ్చిందో అప్పటి నుంచి కావచ్చు, ఎప్పుడైతే ఈ యొక్క ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి చౌకధరలో వచ్చిందో అప్పటి నుంచి ఈ స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువైపోయింది. అండ్ దాంతోపాటు డిజిటల్ పేమెంటు, డిజిటల్ క్లాసులు, ఈ డిజిటల్ పేమెంట్లకు స్మార్ట్ ఫోన్ కావాల్సి వస్తుంది, ఈ డిజిటల్ క్లాస్లకు స్మార్ట్ ఫోన్ కావాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు ల్యాప్టాప్స్ లేకపోతే ట్యాబ్స్ ఇట్లా చాలా రకాలుగా మరి పిల్లలకు అవైలబుల్ బట్టి వాళ్ళ పేరెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో దీని నేపథ్యంలోనే చాలామంది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, కొత్తగా ఇంకా చాలా యాప్స్ వచ్చినాయి. మనము షేర్ చాట్ అని చెప్పేసి, లేకపోతే స్నాప్ చాట్ అని చెప్పేసి, గతంలో మనం టిక్ టాక్ అని చెప్పేసి, ఇట్లా చాలా మరి ఆన్లైన్లో ఉన్నటువంటి ఈ యొక్క యాప్స్ ద్వారా, గేమ్స్ ద్వారా పిల్లలు రోజుకు 3 నుంచి 4 గంటల పాటు వాళ్ళ మొహాన్ని తీసుకుపోయి ఫోన్లో పెడుతున్నారు. సో దీనివల్ల చాలా రకాల ఎఫెక్ట్స్కు వాళ్ళు గురవుతూ ఉన్నారు. ఆరోగ్యపరంగా అంటే కంటి సమస్య కావచ్చు, లేకపోతే మెదడుపై ఒక ప్రభావం కావచ్చు, లేకపోతే వైరస్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క మొబైల్ యొక్క ఏవైతే ఈ మొబైల్ యొక్క తీవ్రమైనటువంటి ఈ యొక్క రేడియేషన్ వల్ల వాళ్ళ బ్రెయిన్లో కొత్త రకమైనటువంటి జబ్బులు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇట్లా మొబైల్ని 4 గంటల పాటు కంటిన్యూగా వాడడం వల్ల కంటి సమస్య అండ్ దాంతోపాటు హెడేక్, ఈ రేడియేషన్తో ఫ్యూచర్లో రకరకాల వ్యాధులు, ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకోవైపు మరి ఆన్లైన్లో వచ్చేటువంటి కంటెంట్ అంటే ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ వీటిల్లో వచ్చేటువంటి కంటెంట్ మనం చూస్తున్నాం. జనరల్గా ఏదైనా సినిమా కానీ, లేకపోతే ఇంకొన్ని షార్ట్ ఫిల్మ్స్ కానీ, లేకపోతే ఏదైనా వెబ్ సిరీస్ కానీ ఓన్లీ 18+ అని మనం చూస్తూ ఉంటాం. అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క కంటెంట్ను వీక్షించాలి అని చెప్పేసి మనకు సినిమా గానో, వెబ్ సిరీసో, లేకపోతే ఏదైనా ఒక షో ప్లే అయ్యే ముందు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటారు. సో 18 సంవత్సరాల కంటే తక్కువ వాళ్ళు ఎందుకు చూడొద్దంటే అందులో ఏదైనా చూడకూడని కంటెంట్ ఉండొచ్చు. అంటే నేరానికి సంబంధించిన కంటెంట్ ఉండొచ్చు, లేకపోతే సెక్సువల్ కంటెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కంటెంట్ ఉండొచ్చు. సో అటువంటి కంటెంట్ను ఆ చిన్నపిల్లలు చూడొద్దు, వాళ్ళ మీద ప్రభావం పడుతుంది, వాళ్ళు చెడిపోతారు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి ముందుగానే హెచ్చరిక జారీ చేసి 18+ అని ఉంటుంది. కానీ ఈ సోషల్ మీడియాలో అవన్నీ ఏమి ఉండవు. ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఒకరు
ఫోన్ ఉంటే చాలు, ఆ ఫోన్లో వారికి అకౌంట్ ఉంటే చాలు. సో ఎవరైనా చూడొచ్చు, అది చిన్న పిల్లోడా పెద్దోళ్ళ ముసలోళ్ళ అనే సంబంధం లేదు. ఆ యాప్ మరి వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల వీడియోలని ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. సో దానివల్ల పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. కొంత అడల్ట్ ఈ ప్రధానంగా ఈ కంటెంట్ చూడడం, లేకపోతే వాళ్ళు నేరాలకు పాల్పడడం, కొంతమంది మరి యూట్యూబ్లో వీడియోస్ చూసి మోసాలు చేసేటటువంటి సందర్భాలు కావచ్చు, లేకపోతే ఇతరితర ఇల్లీగల్ యాక్టివిటీస్కు పాల్గొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో వీటన్నిటిని కట్టుదిట్టం చేయాలంటే, వీటన్నిటి నుంచి పిల్లల మరి వాళ్ళ ప్రాణాలని కాపాడాలంటే, పిల్లల యొక్క మైండ్ మెంటాలిటీని డైవర్ట్ చేయాలంటే ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి. సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి. కానీ సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో బ్యాన్ చేయలేము. సోషల్ మీడియాతో ఎంత మంచి ఉందో అంత చెడుగు ఉన్నది. సో ఈ నేపథ్యంలోనే కొంత రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. యూఏఈ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, మలేషియా కావచ్చు, ఇట్లా ఇతర దేశాల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా ఖాతాను తెరవకూడదు, తెరిసేందుకు వాళ్ళకి యాక్సెస్ చేయకూడదు. సో ఇట్లా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కొన్ని చేంజెస్ ఆ దేశాల పరిధి వరకు వారి ఖాతాను తెరవాలంటే ఎటువంటి కొన్ని స్టెప్ బై స్టెప్, అంటే వాళ్ళ ఏజ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం. సో ఒకవేళ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళ ఖాతా తెరిచినప్పటికీ వాళ్ళకు రోజుకు గంట లేదా 2 గంటలు మాత్రమే స్క్రీన్ అంటే చూడడానికి అవకాశం కల్పించడం. ఇట్లా కొన్ని కండిషన్స్ నడుమ మరి యూఏ లాంటి దేశాలైతే మరి సోషల్ మీడియా నిషేధిత దేశాల జాబితాలో చేరింది. అక్కడ 15 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు సోషల్ మీడియా చూసేందుకు అనుమతి లేదు. సోషల్ మీడియాను అక్కడ పూర్తిగా బంద్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఒకసారి మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. యూఏ లాంటి దేశాలు, మలేషియా లాంటి దేశాలు మరి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మీరేమనుకుంటున్నారు? మన భారత్లో మరి ఇటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే ఎట్లుంటుంది? మన భారత్లో ప్రస్తుతం పిల్లల పరిస్థితి ఏంది? మన భారత్లో నిజంగా యూఏ లెక్కనో లేకపోతే ఇతర దేశాల్లో మరి పిల్లలు ఫోన్కి అడక్ట్ అయ్యారా కాలేదా? అడక్ట్ అయితే అది మంచితో ముడిపడినదా లేకపోతే చెడుతో ముడిపడినదా? సో ఈ సోషల్ మీడియా తోటి మరి భారత్లో ఉన్నటువంటి పిల్లలకు ఏదైనా లాభం ఉందా, నష్టం ఉందా? సో వీటన్నిటిని కూడా మీరు ఒకసారి కంపేర్ చేయండి. ఇప్పటికే కొంతమంది పేరెంట్స్ నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్లు ఏంటంటే, భారత్లో కూడా మరి 15 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు సోషల్ మీడియాలో ఖాతాలు తెరవకుండా, సోషల్ మీడియాలో యాక్టివ్గా వాటిని ఫాలో అవ్వకుండా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే బాగుంటుంది, వాళ్ళకు కొంత కండిషన్స్ పెడితే బాగుంటుందని కూడా భారత్ నుంచి డిమాండ్స్ కొంత సోషల్ మీడియా బ్యాన్ మీద వెళ్తున్నాయి. బట్ ఇంకొంతమంది ఏంటంటే సోషల్ మీడియా ఉండాలి, అందులో వచ్చేటువంటి కంటెంట్ను చూసి పిల్లలు అప్డేట్ అవుతూ ఉంటారు. సో చాలా గ్రోత్ అవుతుంటారు. కొంత టెక్నాలజీ పెరిగింది, ఏఐ లాంటి యుగంలో మనం సోషల్ మీడియాను వాడకపోతే తప్పేమో ప్రమాదమేమో అన్నట్టుగా కొంతమంది భావిస్తున్నటువంటి పరిస్థితి. సో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భారత్లో కూడా. సో ఒక్కసారి ఈ వీడియో చూసే వాళ్ళు మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. ఆ చిన్నపిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇవాళ పిల్లలు అన్నం తినాలన్నా, పిల్లలు పడుకోవాలన్నా కూడా స్మార్ట్ ఫోన్ తోటే అంతా నడుస్తుంది. ఎందుకంటే వాడు నార్మల్గా అన్నం తినమంటే తినడు, వాడికి స్మార్ట్ ఫోన్ తీసి ముంగల పెడితే వాడు రీల్స్ తీస్తూ కాస్త 2 ముద్దలు ఎక్కువ తింటున్నాడు. వాడు పడుకోరంటే జనరల్గా పండుకోడు, కానీ రీల్స్ చూస్తూ చూస్తూ అలాగే పడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా చాలా అడక్ట్ అయ్యారు స్మార్ట్ ఫోన్లకు, భారత్లో అయినా ఇతర దేశాలైనా. కాబట్టి సో ఒకసారి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. భారత్లో మరి 15 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాలో ఏ వీడియోస్ చూడకుండా, సోషల్ మీడియాను మరి అకౌంట్లు తెరవకుండా, ఫోన్కి దూరంగా ఉండాలంటే ఈ సోషల్ మీడియాను భారత్లో సైతం బ్యాన్ చేయాలా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు యూఏఏ తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో, అంటే మలేషియా కానీ యూఏ కానీ ఇట్లా ఇతర దేశాలు ఈ 15 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియాను తెరవకుండా, ఖాతాలు తెరవకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉండేందుకు అక్కడ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? సో ఒకసారి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.